భారతీయ సంస్కృతిలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఓ చోట చేర్చే జాతరలు ఉత్సవాలు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతాయి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదలేమని మన పెద్దలు చెబుతారు. కానీ ఏనుగుతోక పట్టుకుని ఉరికితే కోరికలు తీరుతాయని కేరళలో ఓ విశ్వాసం. ఆ వింతేమిటో చూద్దాం. ఇది కేరళలోని కొల్లాం. ఇక్కడి ఉమయనల్లూర్ శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఏటా ఓ విచిత్ర ఉత్సవం జరుగుతుంది. ఆ వింత చూసేందుకే జనం తండోపతండాలుగా వస్తారు. కేరళలోని చాలా ఆలయాల్లో గజరాజులుంటాయి. ఇక్కడ కూడా చాలా ఏనుగులున్నాయి. వాటిలో ఒకదాని తోక పుచ్చుకుని 12 మంది పరుగు పెట్టడమే ఈ ఉత్సవంలోని ఆసక్తికర ఘట్టం. చూడ్డానికి వింతగా ఉన్న ఈ ఉత్సవం శివపుత్రులైన కుమారస్వామి, వినాయకులు బాల్యంలో ఆడుకున్న ఆటలకు ప్రతీకగా ఆలయ పెద్దలు చెబుతారు. కుమారస్వామి వినాయకుని తోకతో ఆడుకునేవాడని ప్రతీతి. వారి బాల్య క్రీడలకు గుర్తుగా 100 ఏళ్లుగా ఈ ఉత్సవం జరుగుతోంది. సుబ్రహ్మణ్య భక్తర్ ఈ వేడుకలో ఏనుగుతోక పట్టుకుని ఉరికే అవకాశం అందరికీ రాదు. దానికోసం ఆలయ కమిటీ చుట్టుప్రక్కల గ్రామాల 12 మందిని ఎంపిక చేస్తుంది. ఈ సంబరంలో ఏనుగుతోక పట్టుకుని ఉరికితే కోరిన కోరికలు తీరుతాయని ఓ నమ్మకం.